హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్కి అయితే ఒక సపోర్ట్లా ఉంటుంది. నేనైతే చాలా డేస్ నుంచి వీడియోస్ అయితే ఆపేసాను, పెట్టడం లేదు. మళ్ళీ ఇప్పటి నుంచి పెడతాను. రెగ్యులర్గా కాకుండా డే బై డే అన్న పెడతా. కొద్దిగా సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే డెమో చూస్తారు కదా, డెమో అయితే మీకు కాపీరైట్ వల్ల అయితే సౌండ్ మ్యూట్లో పెట్టాను. మీరు వెళ్ళి ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చూడండి. చాలా సింపుల్ ఉంటుంది, చాలా సింపుల్. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇలానే ఉంటుంది. మీకు విజిట్ లింక్ మీరు డైరెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా ఫస్ట్ ఇక్కడ ఫాంట్ పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. నచ్చిన ఫాంట్స్ కూడా ఇస్తాను. మనం ఎప్పుడైతే ఫస్ట్ ఫోటో యాడ్ చేసుకోవాలి. ఫోటో ఇక్కడ 3 minutes ఉంది కదా, ఇక్కడ 3 seconds దగ్గరనే మీడియాకి వెళ్ళి ఇక్కడ ఫోటో యాడ్ చేస్తున్నా. ఇది ఇలా మీకు సైజు నచ్చిన విధంగా పెట్టుకోండి. నాకైతే ఇది ఓకే సైజ్. మళ్ళీ ఇది కిందికి తీసుకొని రండి. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడికి తీసుకొని లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర తీసుకొచ్చి పెట్టండి ఇట్లా. ఓకే, ఇలా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో. ఈ ఫోటో మళ్ళీ నేను ఇక్కడ పెడుతున్నా. ఈ ఫోటో మళ్ళీ ఇక్కడ లైన్ దాకా పేస్ట్ చేయండి మొత్తం. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఒక దానిపైన పెట్టండి. 4 layers ఉంటాయి. ఇలా జూమ్ చేసుకోండి కొంచెం. నెక్స్ట్ ఇంకో ఫోటో సేమ్ అలాగే. ఇలా ఉందా, ఇలా పెట్టేసి ఇది ఇక్కడ దాకా పేస్ట్ చేయండి ఫోటో. ఇది సరిపోద్ది. ఓకే, ఫోటో అడ్జస్ట్ చేసుకోండి, పెట్టండి. మనం ఫోటోకి ఇప్పుడు ఏం లేదు, చాలా సింపుల్ ఎఫెక్ట్ వస్తాయండి. సాచురేషన్, వైబ్రేషన్ ఇది ఆన్ చేసుకోండి. ఇలా మిగతా ఫొటోస్కి కూడా సేమ్ చేసుకోండి యాజ్ ఇట్ ఈజ్. ఇలానే నెక్స్ట్ ఫోటోకి కూడా అలానే చేసుకోండి. ఇలా చేసారు కదా. ఇప్పుడు మనం కెమెరా ఆప్షన్ని యాడ్ చేద్దాం. ఆబ్జెక్ట్ అండ్ ఎలిమినేషన్ కెమెరా యాడ్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేయండి. ఇక్కడ యాడ్ ఎఫెక్ట్, ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్కి ర్యాండమ్ది 6th ఉంటుంది నంబర్. దాంట్లో 2nd హ్యాండిల్ ఇదే కాపీ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 2nd లేయర్ దగ్గర 2nd ఫోటో దగ్గర పెట్టండి. మళ్ళీ ఇంకొకటి 3rd ఫోటో దగ్గర పెట్టండి. ఇది పేస్ట్ చేయండి. పైన 3 layers ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కెమెరా ఆన్ చేసుకొని వీడియో చూసుకోండి. మీ వీడియో రెడీ అయిపోద్ది. ఇక్కడికి వెళ్ళి హై క్లారిటీలో ఎక్స్పోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.